దొంగని దొంగే పట్టాలి చందమామ కథ. అనగనగా ఒక గురువుగారు, ఆయన వీలేశ్వరం అనే గ్రామంలో గురుకులం స్థాపించి విద్య చెప్తూ ఉండేవాడు. గురువుగారు గొప్ప పండితుడని, శాస్త్రంలో నిధి అని దేశమంతటా కీర్తిమోగిపోయింది. ఆ ఖ్యాతి విని నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికని ఆయన వద్దకు వచ్చేవారు. ఇలానే ఒకసారి దూర ప్రాంతం నుంచి ఒక పిల్లవాడు ఉపాధ్యాయుల వారి వద్దకు వచ్చాడు. ఆ పిల్లవాడిని చూడడంతోనే గురువుగారికి చాలా ముచ్చట వేసింది. ఏమంటే పిల్లవాని రూపురేఖ, వినయము, విధేయత, బుద్ధి కుశలత, ఈ లక్షణాలన్నీ ఆయనను ఎంతగానో ఆకర్షించినాయి. అందుకని శిష్యులందరూ ఒక ఎత్తు, ఈ పిల్లవాడు ఒక్కడు ఒక ఎత్తుగానో చూచుకోసాగాడు. అంతేకాదు, వానికి తన ఇంట్లోనే బస ఏర్పాటు చేసి తనకు వచ్చిన సమస్త విద్యలు నూరిపోశాడు. పిల్లవాడు కూడా గురువుగారికి శుశ్రూష చేస్తూ శ్రద్ధాభక్తులతో చదువుకుని త్వరలోనే విద్యలన్నీ నేర్చుకున్నాడు. గురువుగారికి వానిపైన అమితమైన అభిమానం కుదిరింది. ఇంతలో పెళ్ళియుడికి వచ్చిన గురువుగారి అమ్మాయిని ఎవరికి ఇవ్వటమా అనే ప్రసక్తి వచ్చింది. ఎన్నో సంబంధాలు చూశారు, ఒక్కటి నచ్చలేదు. ఏదో ఒకటి నచ్చినా కట్నాలు కానుకల వద్ద షరతులు కుదరలేదు. చివరకు మెరుపులాగా గురువుగారికి ఒక ఆలోచన తట్టింది. చక్కటి కుర్రవాడు చేతిలో ఉండగా అనవసరంగా శ్రమపడి దేశాలన్నీ వెతకడం ఎందుకు? చాలా కాలం నుంచి నా దగ్గర శిష్యరకం చేస్తున్న ఈ కుర్రవాడు లక్షణయుక్త సంపన్నుడు, నమ్మకమైనవాడు. నిజానికి ఇటువంటి కుర్రవాడు దొరకటమే దుర్లభం. అదృష్టవశాత్తు వాడు నా శిష్యుడు కావటం సంభవించింది అంటూ తలపోశాడు. మారు ఆలోచన లేకుండా మంచి ముహూర్తం చూసి ఆ పిల్లవానికే తన కుమార్తెనిచ్చి యథావిధిగా పెళ్లి చేశాడు. అపూర్వమైనటువంటి ఈ వివాహానికి అందరూ ఆశ్చర్యపోయారు. గురువుగారికి శిష్యుని మీద ఉండే అనురాగము, శిష్యుడికి గురువుగారి పట్ల ఉండే భక్తి చూసి లోకులు మెచ్చుకున్నారు. ఆ పిల్లవాడు తనకు మించిన శిష్యుడైనందుకు, పైగా తనకు అల్లుడైనందుకు గురువుగారు మురిసిపోయారు. నూతన దంపతులు చిలక గోరింకల్లాగా హాయిగా సంసారం సాగిస్తూ ఉండటం గురువుగారికి కనుపండగగా ఉంటున్నది. ఇలా ఉండగా కుమార్తెకు నగలు చేయించుదామనే ఉద్దేశంతో కంసాలి బ్రహ్మాన్ని ఇంటికి రప్పించారు గురువుగారు. ఇంటి వద్దనే తన ఎదుటే కూర్చోబెట్టి పని చేయిస్తే దగా ఏమీ జరగటానికి వీలుండదని ఆయన నమ్మకం. బ్రహ్మం పని ప్రారంభించాడు. అల్లుడు, మామగారు ఒకరి తర్వాత ఒకరు విడవకుండా బ్రహ్మం ఎదుటనే కూర్చుని కాపలా కాస్తున్నారు. పని సాగిపోతున్నది. ఒక రోజున గురువుగారు జపం చేసుకునే నిష్టలో ఉన్నారు. బ్రహ్మం ఎదుట కాపలా కాస్తున్న అల్లుడు ఏదో పని మీద ఒక్క నిమిషం గదిలోకి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మం ఒక గట్టి సుత్తిదెబ్బ కొట్టాడు. ఆ సుత్తిదెబ్బ చెవిన పడడంతోనే అల్లుడు గబబలాడుతూ వచ్చి, బ్రహ్మం, క్షణంలో కనుగప్పి మాయ చేశావే అన్నాడు. బ్రహ్మం తెల్లబోతూ, తీగ సాగకొడుతున్నానంతే బాబూ అన్నాడు. ఎందుకయ్యా అలా తెల్లబోతావు? అసలు బంగారం దెబ్బకి, కల్తీ బంగారు దెబ్బకి ఆ పాటి తేడా తెలుసుకోలేననుకున్నావా? నా దగ్గర సాగవు నీ ఆటలు అని గద్దించాడు. ఈ ఘర్షణ జరుగుతూ ఉండగా జపంలో ఉన్న గురువుగారు లేచి వచ్చారు. ఏమిటయ్యా బ్రహ్మం, నమ్మినందుకు ఇలాగైనా చేయటం అన్నారు. అందుకు బ్రహ్మన్న తమాయించుకుని కొంచెం సేపు ఉండి, బాబుగారు, నేనొక్క మాట అంటాను, కోపగించకండి. అల్లుడు గారి తెలివితేటలు సామాన్యమైనవి కావు. అటువంటి వారు మీకు దొరకటం నిజానికి ఎంతో అదృష్టమే. అయితే అని ఊరుకున్నాడు. చెప్పబోయి బ్రహ్మం, సందేహిస్తావేం అంటూ వేగిరపెట్టాడు గురువుగారు. అబ్బే, మరేమీ లేదండి. అబద్ధం ఎందుకు చెప్పాలి? కడుపు కొక్కుతు కొద్దీ నేను మీ బంగారం కల్తీ చేసిన మాట వాస్తవమే. అయితే ధ్వనిని బట్టి నేను మీ బంగారమో కల్తీ బంగారమో కనిపెట్టగలగటం ఒక్క మా వాళ్ళకే తెలుసు, మరెవ్వళ్ళకు తరం కాదు. నేను చేసిన పని అల్లుడు గారు ఇట్టే కనిపెట్టి వేయగలిగారే. ఇంతటి గ్రహణ శక్తి ఆయనకు ఎలా కలిగిందా అని ఆలోచిస్తున్నా అన్నాడు. గురువుగారు అల్లుడిని ఆరా తీసి కనుక్కోగా అతడు బ్రాహ్మణ పిల్లవాడని అబద్ధం చెప్పి శిష్యుడిగా ప్రవేశించినట్టు, నమ్మకంగా శిష్యరకం చేసి విద్య నేర్చుకున్నట్లు తేలిపోయింది. తక్షణమే ఆయన అల్లుడిని కూతుర్ని వెళ్ళగొట్టి ఊరు వెలుపల ఒక కుటీరంలో ప్రవేశపెట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.